హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, నోటికి ఏమి తినాలనిపించకుండా కొంచెం వికారంగా ఉన్నప్పుడు ఈ మామిడికాయ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కేవలం 10-15 నిమిషాల్లోనే ఈజీగా పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చి మామిడికాయలను శుభ్రంగా కడిగి తీసుకుందాము. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను 3 పచ్చి మామిడికాయలను తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. కారం కోసం 10-15 ఎండుమిర్చి తీసుకుందాము. ఎండుమిర్చి తొడిమిలు తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పచ్చడిని గ్రైండ్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కలన్నీ వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఇందులో 1.5 చెంచా ఉప్పు వేసుకుందాము. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేశాక తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆవాలు చిట్పట్లాడే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుందాము. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుందాము. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుందాము. పచ్చడి మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఆయిల్లో పచ్చడి బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. చూడండి, పచ్చడి అనేది ఆయిల్ అనేది ఫస్ట్ పీల్ చేస్తుంది. తర్వాత బాగా మగ్గి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు పచ్చడి రెడీ అయినట్టు. చూడండి, ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసుకుందాము. చాలా సింపుల్ కదా. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉంటుంది. మామిడికాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఎండలకి సన్ స్ట్రోక్ తగిలినప్పుడు ఈ పచ్చి మామిడికాయ తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. పచ్చడిని సింపుల్గా ఎలా చేయాలో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.